హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నావటెక్ సొల్యూషన్. మీకు ఈరోజు ఒక కొత్త టాపిక్ చెప్తున్నానండి. అదేంటిదంటే, మనము కంప్యూటర్లో పనిచేసేటప్పుడు ఫైల్స్ అన్నింటిని కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ కూడా. మరి ఆ ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే, రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేసి దాంట్లో ఇవన్నీ కూడా మనము స్టోర్ చేసుకుంటాం. ఇలా కాకుండా మనకి కీబోర్డ్ షార్ట్కట్ ద్వారా ఈ న్యూ ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది ఇవాళ చూపెడతానండి. చూడండి, కీబోర్డ్ మీద కంట్రోల్ షిఫ్ట్ అనే 2 బటన్లు ప్రెస్ చేసి మీరు ఎన్ అనే అక్షరాన్ని టైప్ చేయండి. చేయగానే మీకు న్యూ ఫోల్డర్ అని వస్తుంది. దీంట్లో మీరు కావాల్సినవన్నీ కూడా కాపీ చేసుకొని దీంట్లో ఓపెన్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీంట్లో మీకు మళ్ళీ ఒక ఫోల్డర్ కావాలి. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అని టైప్ చేయండి. చూసారా, న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడానికి ఈ కీబోర్డ్ షార్ట్కట్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.